హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక నీతివంతమైన కథతో నేను ముందుకు వచ్చాను. ఈ కథను మనం చాలా మందితో రిలేట్ చేసుకోగలుగుతాం. కథ పేరు నిజరూపం. మరి ఇంత మంచి కథను మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్, మీకు నచ్చిన విషయం లేదా మారల్ తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. ఇటువంటి మంచి కథలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని యూట్యూబ్ యాప్కి నోటిఫికేషన్స్గా వచ్చి చేరతాయి. మరి ఏప్రిల్ 1987లో వచ్చినటువంటి ఈ కథ ఏం చెప్తుందో చూద్దామా? అనగనగనగనగనగనగా ఒక ఊరిలో శ్రీముఖుడు అనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతడికి 40వ ఏటే భార్య మరణించింది. వాళ్లకు సంతానం లేదు. పోయిన భార్య గురించి ఎంతకు వదలని దిగులు కారణంగా ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కాలం అలాగే గడిచిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. గత 20 ఏళ్లుగా శ్రీముఖుడికి గోపాలుడు, మల్లమ్మ అనే భార్యాభర్తలు సేవ చేస్తున్నారు. వాళ్లకు ఆయన నెల జీతాలు ఇస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఇంటి ఆవరణలోనే ఒక చిన్న పూరిపాక వేసుకుని అందులోనే ఉండేవాళ్ళు. పేరుకు పనివాళ్లే అయినా ఆ భార్యాభర్తలు శ్రీముఖుడిని కన్న తండ్రిలా చూసుకునేవారు. ఇలా ఉండగా దూర గ్రామంలో ఉన్న శ్రీముఖుడి అక్క కుమారుడు నారాయణ ఒకసారి అతని భార్య మాలతితో కలిసి చుట్టం చూపుగా వచ్చాడు. వచ్చిన వాళ్ళిద్దరూ అలాగే ఆయన ఇంట్లో తిష్ట వేసేశారు. వాళ్ళు క్రమంగా పనివాళ్ళిద్దరి మీద వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారని, పని పాటల్లో తగిన శ్రద్ధ చూపించడం లేదని అబద్ధాలు చెప్పి శ్రీముఖుడికి వాళ్ల పట్ల అయిష్టత కలిగించారు. ఈ చెప్పుడు మాటలు శ్రీముఖుడి తలకు బాగా ఎక్కాయి. ఒకరోజు ఆయన గోపాలుణ్ణి, మల్లమ్మను పిలిచి, ఈ రోజు నుంచి మీరు పనికి రానవసరం లేదు, ఇక వెళ్ళండి అంటూ అన్నీ సర్దుబాటు చేసి వారికి డబ్బులిచ్చి పంపించేశాడు. ఇక ఆనాటి నుంచి ఆ ఇంటి పూర్తి పెత్తనం నారాయణ, అతని భార్య మాలతిది అయిపోయింది. నారాయణ, అతని భార్య మాలతి ఇద్దరూ కలిసి శ్రీముఖుడికి ఎన్నో విషయాలను నూరిపోశారు. ఈ వృద్ధాప్య దశలో తమలాంటి బంధువులు దగ్గరే ఉండి మంచి చెడులు చూసుకోవడం చాలా మంచిది అని అతనికి నమ్మించారు. సంతానం లేని శ్రీముఖుడు పాపం అదంతా నమ్మి తన తదనంతరం తన ఆస్తినంతా మేనల్లుడు నారాయణ పేరు మీద రాయాలనుకున్నాడు. ఈ విధంగా మాలతి నారాయణల పథకం పారింది. వాళ్ళిద్దరూ కూడా ఆస్తి కోసం మాత్రమే ఇంటికి చేరారు కాబట్టి క్రమక్రమంగా ఆయన అవసరాల విషయంలో అశ్రద్ధ చూపసాగారు. ఆ వృద్ధుడు ఎంత త్వరగా పోతే తమకు అంత మేలు అని ఆలోచన వాళ్ల మనసుల్లో వచ్చింది. శ్రీముఖుడికి వాళ్ల నుంచి వేళకు భోజనం అందేది కాదు. అంతేకాక భోజనంలో ఆయన తినకూడని పదార్థాలు ఉండేవి కూడా. ఈ కారణం చేత త్వరలోనే శ్రీముఖుడు జబ్బుపడి మంచాన పడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని అతను కోదండపాణి అనే అతన్ని కబురు పెట్టాడు. కోదండపాణి శ్రీముఖుడికి తెలిసినవాడు, వైద్యుడు. అతను శ్రీముఖుడిని పరీక్ష చేసి, ఎన్నాళ్లుగా నీకు ఈ జ్వరం, చేతులు వణకడం ప్రారంభమయ్యాయిరా అని ప్రశ్నించాడు. 4 రోజులుగా నానా బాధలు అనుభవిస్తున్నానురా, మంచం దిగలేననుకో, ఇక లాభం లేదని నారాయణతో నీ కబురు పెట్టించాను అన్నాడు శ్రీముఖుడు బాధగా. కోదండపాణి ఆశ్చర్యపోయాడు. అంటే 4 రోజులకు నువ్వు చెప్తే తప్ప నీ మేనల్లుడికి నీ ఆరోగ్యం బాలేదన్న విషయం కూడా తెలియలేదన్నమాట అన్నాడు కోదండపాణి. శ్రీముఖుడు ఏదో చెప్పబోతుండగా నారాయణ పెరటి తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. ఈ వయసులో మామయ్యకు మందులు పనిచేస్తాయో లేవో అని మాకు నమ్మకం లేదండి, పుట్టినే శరీరాన్ని హైరాణ పెట్టడం ఎందుకు అన్నాడు. కోదండపాణి వచ్చే కోపాన్ని తొక్కి పెట్టుకొని, మానవ ప్రయత్నం అంటారు కదా బాబు, అది చేసి చూద్దాం అంటూ వెంట తెచ్చుకున్న పెట్టెలో నుంచి ఒక మందు సీసా తీసి, ఒరే శ్రీముఖ, భయం లేదు, ఈ ఔషధాన్ని రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలో నీ మేనల్లుడికి ఆయన భార్యకు చెప్పిపోతాను, ఇక నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అంటూ వీధి వాకిట్లోకి వచ్చాడు. నారాయణ, మాలతి కూడా ఆయన వెనకే నడుచుకుంటూ వచ్చారు. కోదండపాణి ఔషధం సీసాను వాళ్ళకిచ్చి, దీన్ని రోజుకు ఎన్నిసార్లు ఎన్ని మోతాదుల్లో ఇవ్వాలో చెప్పాడు. జాగ్రత్తగా ఉండమని చెప్తూ వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచేసరికి శ్రీముఖుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన ఒక సాయంత్రం కోదండపాణిని చూడ్డానికి వచ్చాడు. ఒరే పాణి, నువ్వు ఇచ్చిన మందు సంజీవన్లా పనిచేసిందిరా. జబ్బు పడకముందు నాలో ఉన్న ఓపిక కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఓపికగా ఉన్నాను. చాలా సంతోషం శ్రీముఖ అన్నాడు. ఈ సంగతి చెప్పు, నేనిచ్చిన ఔషధాన్ని నీ మేనల్లుడు, అతని భార్య నీకెన్నిసార్లు ఇచ్చారు అని అడిగాడు కోదండపాణి.
నారాయణ, మాలతి ఈ 3 రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారా. పూటకి 2 సార్లు చొప్పున రోజుకు 6 సార్లు ఔషధాన్ని వేయించి నన్ను ఇంత బాగా ఇలా చేశారు. వేళ మర్చిపోకుండా మందు ఇచ్చారు సుమా అన్నాడు శ్రీముఖుడు. కోదండపాణి కోపంగా, అదే ఆ సంగతి, నువ్వు వెంటనే వాళ్లను ఊరు పంపించే. అలా చేయకపోతే నీ ప్రాణానికే ముప్పు. వాళ్లకు కావాల్సింది నీ ఆస్తిపాస్తులు తప్ప నువ్వు కాదు. రోజుకు 3 సార్లు చొప్పున 3 చెంచాలకు మించి ఔషధం ఇవ్వొద్దని నేను వాళ్ళకి చెప్పాను. 3 చెంచాలకు మించితే ప్రాణానికే ప్రమాదం అని కూడా హెచ్చరించాను. అయినా కూడా వారు రోజుకు నీకు 6 చెంచాలు ఇచ్చారు అన్నాడు. అలాగా అని ఆశ్చర్యపోయాడు శ్రీముఖుడు. నువ్వు చెప్పిన మోతాదుకు మించి ఇచ్చినా నాకెలాంటి ప్రమాదం జరగలేదు ఎందుకని అని ప్రశ్నించాడు. దానికి కోదండపాణి నవ్వి, నిజానికి ఔషధం కొంత ఎక్కువగా తీసుకున్నా మేలే గాని కీడు చెయ్యదు. వాళ్ల నిజస్వరూపం ఎలాంటిదో నీకు తెలియజేయాలని అలా చెప్పాను. ఇప్పుడు గ్రహించావా వాళ్ళెవరో నీ ఇంటికి ఎందుకు చేరారో అన్నాడు. కోదండపాణి చెప్పిందంతా విన్నాక తనకు 20 ఏళ్ల పాటు ఎంతో ఆప్యాయంగా సేవలు చేసిన గోపాలుడు, మల్లమ్మ శ్రీముఖుడికి గుర్తుకు వచ్చారు. నా మేనల్లుడు, వాడి భార్య నక్కజిత్తుల కారణంగా గోపాలుడిని, మల్లమ్మను పని నుంచి తొలగించేశాన్రా. అలాంటి వాళ్ళు నాకు మళ్లీ దొరికితే ఎంత బావుండు అన్నాడు శ్రీముఖుడు దిగులుగా. కోదండపాణి ఆయన భుజం తట్టి, వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉన్నారా. ఆకులు మూలికలు తేవడంలో, మందులు నూరడంలో నాకు సహాయపడుతున్నారు. నువ్వు మంచాన పడ్డ సంగతి విన్న తరువాత వాళ్ళు పడిన ఆదుర్ద అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాళ్ళు పని మీద బయటికి వెళ్లారు. తిరిగి రాగానే అవసరం అనుకుంటే నీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. అవసరమా? వాళ్ళు నా కొడుకు కోడలు రా పాణి అంటూ కళ్లలో నీళ్లు తుడుచుకున్నాడు శ్రీముఖుడు. అప్పుడే అటుగా వచ్చిన గోపాలుడు, మల్లమ్మ శ్రీముఖుడి కాళ్ళ మీద పడి ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే బయలుదేరి ముగ్గురు ఇంటికి చేరారు. శ్రీముఖుడు వెంటనే నారాయణను, మాలతిని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. తర్వాత గోపాలుడు, మల్లమ్మ తిరిగి ఆ ఇంట్లోకే చేరి వృద్ధుడైన శ్రీముఖుడిని ఎలాంటి కొరత లేకుండా చూడసాగారు. ఎంతో కాలం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతికిన శ్రీముఖుడు చివరకు తన ఆస్తిని గోపాలుడు, మల్లమ్మ పేరు మీద రాసి ప్రశాంతంగా కన్నుమూశాడు. చూశారు కదా నిజస్వరూపం. అది ఆ కాలం ఈ కాలమని కాదు, ఏ కాలానికైనా అదే నిజం. కొంతమంది మనుషులు డబ్బున్నప్పుడే గౌరవం ఇస్తారు, డబ్బును చూసే గౌరవం ఇస్తారు కదా. అటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండాలి. ఎవరి నిజరూపం ఎటువంటిదని తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు చేయకూడదు, లేదా మనమే అటు ఇటు కాకుండా పోతాం. ఈ కథ వృద్ధులకు మాత్రమే కాదు, చాలా మంది ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తుంటారు. వాళ్లలో నేను ఒకండి. ఇటువంటి కథలను విన్నప్పుడెల్లా వీటి నుంచి నేర్చుకొని మనం అటువంటి తప్పుల్ని ఇక మీద జీవితంలో చేయకూడదని తెలుసుకోవాలి కదా. ఇటువంటి మంచి నీతి చెప్పిన చందమామ కథను తప్పకుండా అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇది నచ్చితే తప్పకుండా దీనికి ఒక లైక్, షేర్ మరియు మీకు నచ్చిన విషయం ఏమిటనేది కామెంట్లో తెలపండి. వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.